నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. నిజాంపేట మండల కేంద్రంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయి బ్రాహ్మణులు. టీటీడీ కళ్యాణ కట్టలో పనిచేస్తున్న వారికి 25,000 రూపాయలు జీతం అమలు చేయడంతో హర్షం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు. హర్షం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. జాతీయ క్రీడా దినోత్సవం అని పురస్కరించుకొని రామాయంపేట మండల కేంద్రంలో హాకీ ఆటలు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న రామాయంపేట సిఐ వెంకటరాజాగౌడ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డివిజనల్ సి టీం కేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్యలు వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గత కొన్ని నెలలుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చాలా కుక్కలు ఉన్నందున ఈ విషయంలో మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుని ఈరోజు కార్యాచరణ చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 1, 8, 9, 10 వార్డులలో గురువారం యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో వీధి కుక్కల నియంత్రణ కార్యాచరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ నర్సయ్యలు మాట్లాడుతూ వీధి కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కుక్క కాటుకు గురైతే వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం మున్సిపల్ సిబ్బంది యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీధి కుక్కలకు అవసరమగు టీకాలతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వీధి కుక్కల నియంత్రణ కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో జరుగుతుందన్నారు. కావున పట్టణ ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్ రహీం, గంగిశెట్టి చందన రవీందర్, మామిడి విద్యారాణి శ్రీధర్, బొగ్గుల చందు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, నాయకులు, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం పరిధిలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజల నుంచి అదేవిధంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, చాలామంది వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఫిర్యాదులు వచ్చిన సందర్భాన్ని ఉద్దేశించి పాలకవర్గము చర్చించి అదేవిధంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబర్లు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి కుక్కలను వెంటనే పట్టించుటకు ఆదేశాలు జారీ చేసినందున ఈరోజు మేము ఒక సంస్థతోటి ఎంఓయూ చేసుకొని వారితోటి ఈరోజు కుక్కలు పట్టించడం స్టార్ట్ చేయడం జరిగింది. పట్టణంలోని 20 వార్డులలో ఎక్కడ ఈ కుక్కలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పట్టి ఆసుపత్రికి అందించడానికి ప్రణాళిక వేసుకున్నాం. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కుక్కల బెడద చాలా ఉన్న సందర్భంలో ఎన్నో ఫిర్యాదులు మున్సిపాలిటీకి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా చర్చించుకొని కుక్కల కాటుకు బారిన పడకుండా చాలా వీధుల్లో అన్ని వార్డులలో కూడా గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ఈ కుక్కలను పట్టి ఏబీసీ సెంటర్కి చేరవేసి వాటికి స్టెరిలైజేషన్ చేసి ఎక్కడనైతే తీసుకుపోతారో మళ్ళీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కుక్కల బెడద చాలా ఉన్న దృష్ట్యా జరుగుతుంది. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మన వార్డులలో మీ వార్డులలో కొన్ని కుక్కలు అనుమానాస్పదంగా మనకు ఉంటాయో కొన్ని కుక్కలు మనము గుర్తించడం జరుగుతుంది. మీరు దయచేసి అటువంటి కుక్కలను ఉంటే ఆ వార్డులో తప్పకుండా మా కమిషనర్ గారికి అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చెప్తే మొదటి విడతగా ఆ కుక్కలను పట్టడం జరుగుతుంది. ఎందుకంటే కరిచే కుక్కలు, మీదికి వచ్చే కుక్కలు మన వార్డులలో కొన్ని తెలుసు కాబట్టి ప్రజలకు అటువంటి వాటిని గుర్తించి మీరు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రక్రియ నిరంతరంగా మనం చేసి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో
గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద గ్రామ యువకులు కుల సంఘాల వారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద గ్రామ యువకులు కుల సంఘాల వారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి, మిలాద్ ఉన్నబి పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కొరకై పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ స్టేషన్ లింక్ ఫామ్ ను అప్లై చేసి అనుమతి పొందాలని, మండపాల వద్ద 2 వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్ట మొదలుకొని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండప నిర్వాహకులదేనని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా నడుచుకోవాలని, భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని గ్రామస్తులకు, యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జైపాల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది నాగరాజు, విజయ్, గ్రామస్తులు చెల్మేటి నరేందర్, సిద్ధరామరెడ్డి, అబ్దుల్ అజీజ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, వెంకటేష్ గౌడ్, కొమ్మాట బాబు, పంజాబాబు, గర్గుల సుధాకర్, రంజిత్ గౌడ్, నవీన్ గౌడ్, జీపీ స్వామి, వినయ్ గౌడ్, ప్రశాంత్, ప్రణయ్ గౌడ్, ఫాజిల్, రిచన్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలో ఏర్పాటు చేయటువంటి మండపాలను మరియు పీస్ కమిటీ సంబంధించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వారు ఏ విధంగా చేస్తే ప్రశాంతంగా ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా ఈ గణేష్ నిమజ్జనం కంప్లీట్ ఏ విధంగా చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గణేష్ చతుర్థితో పాటుగా మిలాదున్ నబీ కూడా ఇదే సందర్భం వస్తున్నది కాబట్టి పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా గణపతులకు పర్మిషన్ తీసుకోవడానికని చెప్పేసి మనం ఒక లింకును పంపించాము. దానిలో అందరూ కూడా ఫామ్ను ఫిల్ చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు అది నింపినట్లయితే మేము పోలీసు వారి తరఫు నుంచి కావాల్సినటువంటి బందోబస్తు కావచ్చు, లేదంటే నిమజ్జనం సందర్భంలో బందోబస్తు కావచ్చు, అదేవిధంగా రోజు వాటిని చెక్ చేయడం ఇలాంటివి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది నింపాలని చెప్పేసి ఫామ్ నింపి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అల్లర్లకు అవకాశం ఉండకుండా ప్రతి ఒక్కరూ సామరస్యంగా మత సామరస్యం పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను యువత ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం కొల్చారం మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కొనాపూర్ సంతోష్ రావు సహకారంతో టూకే రన్ నిర్వహించారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ ను యువత ఆదర్శంగా తీసుకుని క్రీడల్లో రాణించాలని రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని గురువారం కొల్చారం మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కొనాపూర్ సంతోష్ రావు సహకారంతో టూకే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షురాలు చండీప్రియ, ఫిజికల్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, ముఖ్య అతిథులు కొనాపూర్ మాజీ సర్పంచ్ రమేష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ తుక్కాపూర్ ఆంజనేయులు, వార్డు సభ్యులు ఆర్ఏ రవీందర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నేటి ఈ కంప్యూటర్ యుగంలో శరీరానికి సరైన వ్యాయామం లేకుండా పోయిందన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్నారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతిని ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా గుర్తించడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లేశం, నరేశచారి, శ్రీనివాస్, వసంత, శోభారాణి, సాత్విక, నాగరాణి, విజయ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీడల్లో విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు బహుమతులు అందించడానికి కోసం సంతోషరావు గారు, తర్వాత యూత్ ప్రెసిడెంట్ కుల్చారం, అదేవిధంగా ఆంజనేయులు గారు, రవీందర్ గారు, దత్తురావు గారు కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ గారికి అందరికీ కూడా పాఠశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోత్సాహం ఎల్లవేళలా అందించాలని వారిని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పీడీ శ్రీధర్ రెడ్డి గారిని కూడా అభినందిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేయు శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పీస్ రేట్ వర్కర్స్ గా
పని చేస్తున్న వారికి 25,000 రూపాయలు అమలు కాబోతున్నాయి. అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేయు శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పీస్ రిచ్ వర్కర్స్ గా పనిచేస్తూ ప్రస్తుతం 20,000 రూపాయలు తీసుకుంటున్నా మరియు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 25,000 రూపాయలు అమలు కోల్పోతున్న సందర్భంగా నాయి బ్రాహ్మణులకు ఎన్నికల మేనిఫెస్టోలో అమలుపరిచిన నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయలు అమలు పరుస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం 25,000 రూపాయలు అమలు పరుస్తున్న శుభ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారికి కొబ్బరికాయలు కొట్టిన అనంతరం నాయి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయి బ్రాహ్మణులు అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఉన్నతికి ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రులకు నాయి బ్రాహ్మణులు ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటామని తెలిపారు. అదేవిధంగా ఆలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు వేతనంతో పాటు వారికి పే స్లిప్ అందించే విధంగా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద 1,001 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటామని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీహరి కార్యదర్శి జి ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా శ్రమశక్తి అవార్డు గ్రహీత రాధాదేవి మరియు తిరుపతి సాధికార కమిటీ సభ్యులు మన్యం శ్రీనివాసులు సంఘం సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి నిర్ణయం నాయ బ్రాహ్మణులకు కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి వారికి 25,000 కనీస వేతనం వర్తింపజేయాలని చెప్పడం, దాన్ని అమలు చేయడం పట్ల మేము తిరుమల కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణుల సంఘము, అలాగే ఉద్యోగుల సంఘము, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి కళ్యాణకట్ట క్షురకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి కళ్యాణకట్టలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్షురకులకు కూడా ఈ వేతనాన్ని వర్తింపజేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా అన్ని పాలక మండలిలో సభ్యులుగా కూడా నియమిస్తామని చెప్పడం హర్షదాయకం. ఇది ఇలాగే కొనసాగితే యావత్ నాయ బ్రాహ్మణ వంశమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణుల పట్ల ఇంకా అభివృద్ధి వాటిలో వెళ్ళమని చెప్పి, అభివృద్ధి పదాలు తీసుకెళ్ళమని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి వినతిస్తున్నాం. వెంకటేశాయ. ఈనాడు నాయి బ్రాహ్మణులకు వాళ్ళ జీవనోపాధిని, వాళ్ళ స్థితిగతులని పరిశీలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణులకి కనీస వేతనం కింద 25,000 రూపాయలు ఇవ్వడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం మీరు చేసినటువంటి మేలుని మర్చిపోమని, మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు చేసినటువంటి మేలుకు గుర్తింపుగా మా యొక్క కృతజ్ఞతను వారి చిత్రపటాలకి పాలాభిషేక రూపంలో తెలియజేయడం జరిగింది. అలిపిరి పాదాల మండపం వద్ద 1,001 టెంకాయ కొట్టి మరి స్వామివారికి మరింత మేలు మాకు చేకూర్చే విధంగా, అది మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ద్వారా మాకు మరింత మేలు చేకూర్చేలా చేయాలని కలియుగ శ్రీ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. చేగుంట మండల కేంద్రంలో ఉన్న మహంకాళి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించే వార్షికోత్సవ ఉత్సవాలు ఉదయం గణపతి పూజతో ప్రారంభించారు.
చేగుంట మండల కేంద్రంలో ఉన్న మహంకాళి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించే వార్షికోత్సవ ఉత్సవాలు ఉదయం గణపతి పూజతో ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ 108 కలశాలతో మహిళా భక్తులతో హనుమాన్ దేవాలయం నుంచి ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం, చివరి రోజు సెప్టెంబర్ 2వ తేదీన అమ్మవారికి పలహారం బండితో పాటు అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. నేడు గణపతి పూజ, స్వస్తిక వచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, దేవతా భావన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వైదిక నిర్వాహకులు రాఘవేంద్ర శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి నుంచి 5 రోజుల పాటు వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృప అందరిపై ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షులు దుర్గం పవన్, గొల్ల సత్తయ్య, సండ్రుగు నర్సింహులు, చింతల సిద్ధరాములతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చేగుంట మహాకాళి దేవాలయము ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నేటి నుండి 5 రోజుల కార్యక్రమం ప్రారంభించబడింది. నేటి రోజున గణపతి హోమంతో ప్రారంభము. రేపు 108 కలశాలతో మహిళా భక్తులతో చేగుంట గ్రామంలోని ఆంజనేయ స్వామి మందిరం నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘనంగా వచ్చి గంగా జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఎల్లుండి అదేవిధంగా శనివారం నాడు నవచండీ యాగం పూర్ణాహుతి జరుగును. మరి అదే రకంగా ఆదివారం బోనాలు, ఊరేగింపు, కొత్తల కార్యక్రమం జరుగును. అదే రకంగా తిరిగి సోమవారం 5వ రోజున అన్నదాన కార్యక్రమం, అమ్మవారి ఓడి బియ్యం ప్రసాదంగా అందరికీ అన్నదాన జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు వచ్చేసి ఇంటి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతూ ఆ రోజు రాత్రి, సోమవారం రాత్రి ఘనంగా అమ్మవారి ఊరేగింపుగా మన పలహారం బండ్లు తీయబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ 5 రోజుల వార్షికోత్సవాన్ని ఆనందంగా తిలకించి సరైన టైంలోకి వచ్చి అమ్మవారు దర్శించుకొని మీరు ధన్యులవుతారని చెప్పి కోరుకుంటూ ఇట్లు మహంకాళి కమిటీ చేగుంట. జై బోలో చేగుండ మహంకాళి మాతాకి. సమస్త చేగుండ జనులకు, అదేవిధంగా పరిసర అమ్మవారి భక్తులకు ఈరోజు మనకు చేగుంట గ్రామ దేవత అయిన శ్రీ మహంకాళి దేవాలయమందున ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. అందులో త్రయాంతిక దీక్ష, 3 రోజుల దీక్షతోని వైదిక కార్యక్రమాలన్నీ కూడా వైదికముగా జరుగుతున్నాయి. అందులో మొదటి భాగంగా ఉదయము గోపూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచన, ఋత్వీకరణ సహిత సర్వతోభద్ర మండపాది ఆవాహిత దేవతా పూజలు మరియు అగ్ని ప్రతిష్ఠ జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అమ్మ చెంతకు వచ్చి మీ మనసులో ఎలాంటి కోరికలున్నా కూడా నెరవేరాలని కోరుకోండి. అదేవిధంగా 3 రోజులలో భాగంగా రేపటి రోజున 108 ముత్తైదువులచే మన గ్రామ హనుమాన్ దేవాలయం నుండి కలశ ఊరేగింపు ఉంటుంది. ఆ కలశ ఊరేగింపుతోనే స్వయంగా మీ చేతులతోనే అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతున్నది. తరువాత మహంకాళి స్వరూపమైన చండీ హోమం ఉంటుంది. తరువాత ఆవాహిత దేవతా పూజలతోని 2వ రోజు సమాప్తి అవుతుంది. అదేవిధంగా 3వ రోజు ఆవాహిత దేవతా పూజలు, అమ్మవారికి విశేష. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు మన ప్రాంతానికి రావడం వరమని ఆమె అభివర్ణించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ మంజూరు చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు మన ప్రాంతానికి రావడం వరమని ఆమె అభివర్ణించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించిన 12 స్మార్ట్ సిటీల్లో జహీరాబాద్ స్థానం కల్పించడం సంతోషకరమన్నారు. గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు. వికసిత భారత్ లో భాగంగా స్మార్ట్ సిటీకి కేంద్రం ఆమోదం తెలిపారని, దీని ద్వారా రానున్న కాలంలో సుమారు 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయన్నారు.
తద్వారా జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, మిషనరీ, మెటల్స్, నాన్ మెటలిక్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 3,000 ఎకరాల్లో 2,500 కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ ఏర్పాటు అవుతుందని, తద్వారా 2 లక్షలకు పైగా మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ పారిశ్రామిక అభివృద్ధికి మరింత వేగంగా ముందుకు సాగుతుందని, అడుగులు వేయడం జరుగుతుందని శ్రీమతి గోదావరి అంజిరెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించినందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు, ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా కార్యదర్శి మందుల నాగరాజ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నర్సారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈరోజు ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి జిల్లా విజయ్ కులకర్ణి గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు రామి గారు, అదేవిధంగా సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారు, నాగరాజు గారు, విజయ్ గారు, అదేవిధంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, నిన్న మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్ర పైన, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఉన్నటువంటి శ్రద్ధ వాస్తవం అనేదానికి ఇది ఒక నిదర్శనం. మరి నిన్న మనకు ఏదైతే తెలంగాణ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అనడానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, మరి నిన్న హైదరాబాద్ స్మార్ట్ సిటీ ఇండస్ట్రీస్ అనేది మన దేశంలోనే 10 రాష్ట్రాలలో 12 కేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా హర్షం వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క 12 ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మన దేశంలోనే 10 రాష్ట్రాలలో, అందులో మన తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జైరాబాద్కి మరి ఒక ఇండస్ట్రీస్ రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే గతంలో చాలాసార్లు కూడా చూస్తే జైరాబాద్ అనేది ఒక మారుమూల గ్రామము అనే విధంగా ఉన్నటువంటి జైరాబాద్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అక్కడ ఒక ఇండస్ట్రియల్ వస్తే దానికి ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, బీదర్ అన్నీ ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ఇక్కడ నిర్మించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఇది తీసుకురావడం జరిగింది. ఇందులో జైరాబాద్కి ఏదైతే ఈ ఇండస్ట్రీ వస్తుందో దానికి మనకు వచ్చేసి జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రామాయంపేట మండల కేంద్రంలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో హాకీ ఆటలు నిర్వహించారు. రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్ క్రీడాకారులతో పరిచయం చేసుకుని హాకీ క్రీడలను ప్రారంభించారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామాయంపేట మండల కేంద్రంలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో హాకీ ఆటలు నిర్వహించారు. రామాయంపేట సీఐ వెంకట రాజారావు క్రీడాకారులతో పరిచయం చేసుకుని హాకీ క్రీడలను ప్రారంభించారు. అనంతరం యువజ్యోతి ఫుట్బాల్ అకాడమీ కోచ్ బొంతుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి స్కూల్లో క్రీడా దినోత్సవం జరిపించాలని, ప్రైవేటు పాఠశాలలో సైతం ప్రతి ఒక్క విద్యార్థిని ఆటలు ఆడించాలని ఆయన కోరారు. పాఠశాలలో జరిపే ఇతర అకేషన్లను ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడలు నిర్వహించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విద్యార్థులను క్రీడలు ఆడించేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజ్యోతి ఫుట్బాల్ అకాడమిక్ సత్యనారాయణతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు. యువజ్యోతి 16వ జాతీయ క్రీడా సంబరాలు 29 ఈ రోజున ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుని యొక్క జన్మదినాన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా మనము నిర్వహిస్తున్న రామాయంపేటలో 3 రోజుల క్రీడా సంబరాలు నిర్వహించాం. అందులో భాగంగా ఫుట్బాల్ రెండు రోజుల పోటీల్లో రామాయంపేట ద్వితీయ స్థానంలో మరి 12 జట్లు పాల్గొని ఈ విజయవంతం చేసిన సందర్భంగా ఈరోజు ఆయన జన్మదినాన్ని హాకీ క్రీడను అభివృద్ధి చేయుటకు మరి అవగాహన కలిగించుటకు ఈరోజు ఎగ్జిబిషన్ మ్యాచ్ యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ 2 క్లబ్బులుగా ఆడాము. మరి ఈ యొక్క క్రీడా సంబరాలను స్థానిక సిఐ వెంకట రాజాగౌడ్, మరి మాజీ స్పోర్ట్స్ జిల్లా అధికారి రామాయంపేట పీడి నాగరాజు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం. హాకీ మాంత్రికుని జన్మదినాన్ని హాకీ ఆటతో ఆయనకు నివాళులర్పించాం. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే రామాయంపేటనే కాకుండా ఉన్న పాఠశాలలు క్రీడా దినోత్సవాన్ని విస్మరించాయి. క్రీడా దినోత్సవం రోజు ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు నిర్వహించవలసి ఉండగా పాఠశాలలు నడిపిస్తున్నారు. అవే వేరే ఏదో సాంప్రదాయ పండుగలు ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించకపోవడం పట్ల దీనిపై మేము కలెక్టర్ కూడా నివేదిక ఇస్తాం. ఇది చాలా క్రీడాకారులను అవమానించడమే కాకుండా పాఠశాలలు సిలబస్ నడిపించడం ఇది చాలా శోచనీయమైన విషయం. ఇది ప్రజలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలి. స్పోర్ట్స్ డేగా ప్రతి పాఠశాలలో క్రీడలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. దీనిపై మేము కలెక్టర్కు పై అధికారులకు కూడా ఈ విషయంపై మేము ఒక ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పాఠశాల యాజమాన్యాలు ఏ పాఠశాల అయినా క్రీడలు నిర్వహించకపోవడం, క్రీడా దినోత్సవం విస్మరించడంపై మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. క్రీడలు నిర్వహించాలని దీనికోసం మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో క్రీడా పోటీలను స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్, ఎంపీడీఓ దామోదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వందనం సమర్పించారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలను స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్, ఎంపీడీఓ దామోదర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు వందనం సమర్పణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, క్రీడల్లో పాల్గొంటే విద్యార్థులకు శారీరక దృఢతతో పాటు స్నేహ బంధాలు పెరుగుతాయని, విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలు క్రీడల్లో రాణించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీప్లా రాథోడ్, పుష్పవేణి, రవీందర్ రెడ్డి, సాయిరెడ్డి, శ్రీదేవి, మంజుల, గీతతో పాటు ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కర్రె పోచయ్య, ఫిజికల్ డైరెక్టర్లు రతన్, భూమయ్య, శిల్ప, నాగరాణి, ఎల్ఎం తదితరులు పాల్గొన్నారు. అలసట ఆటలు ఆడితే చెప్పండి, ఇంకో స్లోగన్ ఉన్నది, ఆటలు ఆడితే చాలా చురుకుదనంగా ఉంటాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటాం. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. సో సౌండ్ బాడీ ఉంటేనే సౌండ్ మైండ్ ఉంటుంది. ఎప్పుడైతే సౌండ్ మైండ్ ఉంటుందో అన్ని రకాల ఆటల్లో కానీ వివిధ రకాల యాక్టివిటీస్లో కానీ చురుగ్గా పాల్గొని ఉన్నతమైన స్థానాన్ని పొందుతామని మీ అందరితో కోరుతూ నేను ఎక్కువ నమస్కారాలు. ఇప్పటివరకు మన ఎంఈఓ గారు క్రీడలకు సంబంధించి ఈ రోజు ఉన్న విశేషత గురించి చాలా చక్కగా వివరించారు. నేను ఇంకా ఎక్కువసేపు
మాట్లాడి ఈ ఎండ ప్రభావం ఉంది కాబట్టి మేము చిన్నప్పుడు మా స్కూల్ తరపున టోర్నమెంట్ పైన విషయాలు గుర్తుకొస్తున్నాయి. చాలా మంచి పరిణామం. చాలా రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమానికి అటెండ్ అయినా. చదువుతో పాటు ప్రతి విద్యార్థికి క్రీడలు కూడా చాలా అవసరం. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా కూడా చాలా దృఢత్వంగా తయారవుతాం. మనం ఎంత చదువుకున్నాం కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి ఈ క్రీడల పోటీలు నిర్వహించడం చాలా అవసరం. ఈ క్రీడల్లో కూడా అందరూ చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తోటి ఈ టోర్నమెంట్ నిర్వహించి విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధ్యాన్ చందన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ, ఉపాధ్యాయులకు, పీడీలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రీడల వల్ల ఇంతకుముందు మనకు సార్ గారు చెప్పినట్టు ఆరోగ్యం మరియు ఓటమిని తట్టుకునే శక్తిని ఇస్తుందని చెప్పేసి తెలియజేశారు. అది వాస్తవము. అయితే అదొకటే కాకుండా ఈ క్రీడల్లో మనకు నాయకులు కూడా ఇక్కడి నుంచే తయారవుతారు. కెప్టెన్షిప్ అనేది కూడా ఈ గ్రౌండ్ నుంచే మనకు పిల్లల్లో నాయకులు తయారవడానికి కూడా ఈ వేదిక మీకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పోర్టివ్ అంటే ఇందాక మన సార్ చెప్పారు, ఏ చిన్న ఇష్యూ వచ్చినా పిల్లలకు మెంటల్ స్టెబిలిటీ లేక, కెపాసిటీ లేక ఓటమిని అయిపోతున్నారు. అటువంటి ఓటమిని తట్టుకునే శక్తి కూడా మనకి క్రీడల్లో పాల్గొంటే ఆ విద్యార్థులకు ఆ కెపాసిటీ బిల్డప్ అవుతుంది. ఎట్లా అంటే మనం ఓడినా కానీ గెలిచిన అభ్యర్థిని మనము వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ స్పోర్టీగా మనము బయటకు వస్తాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ క్రీడలో చురుకుగా పాల్గొని మీ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఎన్సీ సంతోష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమైన విషయమని, దీనిని మేము స్వాగతిస్తున్నామని అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ యువ నాయకులు ఎన్సీ సంతోష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం హర్షణీయమైన విషయమని, దీనిని తాము స్వాగతిస్తున్నామన్నారు. న్యాయం గెలిచిందని సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అభియోగాలు లేకున్నా ఒక మహిళని చూడకుండా 6 నెలలు జైల్లో పెట్టడం తన కుటుంబానికి దూరం చేయడం సబబు కాదన్నారు. దేశ ప్రజలకు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలపైన ఎంతో అపారమైన నమ్మకం ఉందని, అలాంటి సంస్థలు ₹1 కూడా రికవరీ చేయకుండా తప్పుడు అభియోగాలు పెట్టారని, అందుకు సుప్రీంకోర్టు సరైన న్యాయం ఇచ్చిందని బెయిల్ మంజూరు చేయడం ఆ సంస్థలకు చెంపపెట్టన్నారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, అతిలి వెంకటేష్, సతీష్, కొమ్రవెల్లి ప్రవీణ్, భాగ్యస్వామి, కరీం మర్రి స్వామి, బొజ్జ రవి గౌడ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. నిన్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె కవితక్క గారిని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇట్టి విషయమై మా పట్టణ టీఆర్ఎస్ విభాగం తరఫున హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, ఇదొక శుభ పరిణామంగా పరిగణిస్తూ అట్టి విషయం అందరం కూడా సమర్థిస్తున్నాము. ఎందుకంటే గత మార్చి నెల నుంచి కూడా దాదాపు 6 నెలల నుంచి కూడా ఒక మహిళని చూడకుండా దేశ ఉన్నతమైన దర్యాప్తు సంస్థలైన సిబిఐ అండ్ ఈడీ ఎటువంటి ఆధారాలు లేకుండా 6 నెలల నుంచి కూడా కవితక్కపై వివిధ అభియోగాలు మోపి 6 నెలల్లో కనీసం ₹1 కూడా రికవరీ చేయకుండా, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎవరి ప్రమేయంతో చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ప్రజలందరినీ డైవర్ట్ చేసే విధంగా, అంటే ఇందులో ఏమో జరిగిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి కేవలం అభియోగాలు మాత్రమే చేసి ఈరోజు దాదాపు 400 నుంచి 500 మెంబర్స్ని సాక్షులుగా చేర్చుకొని
కేవలం ఒక సాక్షులను అప్రూవల్గా మార్చి అప్రూవల్గా ఒక మనిషి చెప్పిన మాటపై కవితక్క పేరు ఈరోజు లిక్కర్ స్కామ్లో నేమ్ పొందుపరిచి గత 6 నెలల నుంచి కూడా తను మహిళని చూడకుండా ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసి ఈరోజు సుప్రీంకోర్టు దేశంలోనే సర్వోన్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా చివాట్లు తినడం అంటే అదొక చెంపపెట్టు. నిజంగా సిబిఐ ఈడీ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంటుంది. అలాంటి దర్యాప్తు సంస్థలే ఈరోజు సాక్షాత్తు సుప్రీంకోర్టులోనే ఇది ఫెయిర్ ప్రాసిక్యూషన్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా దర్యాప్తు సంస్థలపై చివాట్లు తినిపించి ఈరోజు కవితక్కకు బెయిల్ మంజూరు చేయడం అంటే నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నాను. ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా చట్టాలకు లోబడి చట్టాలను గౌరవించే వ్యక్తులుగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డివిజనల్ షీ టీం కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని డివిజనల్ షీ టీం కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సమస్యలు పరిష్కరించేందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు షీ టీం ద్వారా తమ బాధలు తెలియపరిచి న్యాయం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీఎస్పీ సీఎల్ తో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, మహిళా సంఘాలు నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సబ్ డివిజన్ లో షీ టీం బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీం ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడున్న మొత్తం డిఎస్పీ గారులకి, సిఐలకి, ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేది అన్నది చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి అందరు కూడా మీరు విలేకరు మిత్రులు కూడా ఈ నంబర్ ఏదైతే ఇప్పుడు సిఐ గారు చెప్పారో దయచేసి అందరికీ ఇది పబ్లిసైజ్ చేయండి. ఇది ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వారి వివరాలు బయట పెట్టకుండా ఎవరైతే అఫెండర్స్ ఉంటారో, కల్ప్రిట్స్ ఉంటారో వాళ్ళని మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకునేటట్టు పోలీసు సిబ్బంది కూడా చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన మున్సిపాలిటీ కమిషనర్ కానీ మన మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ ఏ మాధ్యమం కావస్తే అది మీకు ఈ అవేర్నెస్ పెంచడానికి మేమందరం కూడా ప్రజాప్రతినిధులు కూడా మీ వెంబడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సో దీనికి బేసికలీగా ఎవరైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, ఆడపిల్లల్ని టీచింగ్ అని అలాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి అలాగే స్కూల్స్కి, కాలేజెస్కి, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ మన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి పని చేస్తారు. బేసికల్గా వీళ్ళు ఇన్కాగ్నిటో మోడ్లో ఉంటారు. అంటే ఎవరికి కూడా తెలియకుండా పోలీస్ వాళ్ళ ఎవరు ఉన్నారని అక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఐడెంటిఫై కాకుండా సీక్రెట్గా ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉండి ఎక్కడైతే ఇన్వేజన్ జరుగుతుందో దాంట్లో సీక్రెట్గా వీడియో రికార్డింగ్ కానీ, ఫొటోస్ కానీ అట్లాంటివి చేస్తారు.
మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అట్లాంటి ఎవరైనా చేస్తే ఇందులో ఈటీజింగ్ కానీ అట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద చట్టం ప్రకారంగా నెక్స్ట్ శిక్ష పడేటట్టు అది కూడా 100% ఇన్షూర్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ ప్రజలకి అందరికీ కూడా ఇది పోలీసు మీద నమ్మకం పెట్టి మీకు ఇలాంటి ఈటీజింగ్ కానీ అట్లాంటి వేరే ప్రాబ్లమ్స్కి కానీ ఎలాంటి కంప్లైంట్స్ ఉంటే దయచేసి ఇన్ఫార్మ్ చేయండి, అవి కంట్రోల్ చేస్తాం. అట్లాగే మా తరఫు నుంచి కూడా డైరెక్ట్గా ఇనిషియేటివ్ తీసుకొని ఇదంతా కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. చివరికి సబ్ డివిజన్లో అట్లాగే సూర్యాపేట జిల్లాలో మొత్తానికి కూడా మహిళా భద్రత 100% ఇన్షూర్ చేసుకోవడానికి పూర్తిగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్టోత్సవం జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకల్లో ఉట్లోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారికి ఉంజాల్ సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణ స్వామివారికి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గణేష్ మండపాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. నిజాంపేట మండల కేంద్రంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నాయి బ్రాహ్మణులు. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేస్తున్న వారికి 25,000 రూపాయలు జీతం అమలు చేయడంతో హర్షం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ మంజూరు. హర్షం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. జాతీయ క్రీడా దినోత్సవం అని పురస్కరించుకొని రామాయణపేట మండల కేంద్రంలో హాకీ ఆటలు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న రామాయణపేట సిఐ వెంకటరాజాగౌడ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డివిజనల్ సి టీం కేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.